ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా తరపున అలాగే నా యొక్క ఛానల్ తరపున విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వచ్చేసేసి మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసేసుకొని ఇలా మీరు అనేది చాలా సింపుల్గా ఈజీగా న్యూ ఇయర్ వాట్సాప్ స్టేటస్ ఎడిటింగ్ వీడియోని మీరు ఎలా ఎడిట్ అనేది చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. సో అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది గ్యాస్. సో ఇప్పుడైతే కూడా నేను క్రియేట్ చేసిన ఒక్కసారి మీరు డెమో చూడండి, ఆ తర్వాత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు. మీరు ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేయాలనుకుంటే ఆల్రెడీ 1 అవర్ ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్ అనేది లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు అయితే కూడా ఫుల్ వీడియోని మీరు వాచ్ చేసేసి అలాగే నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో కావడానికి ట్రై చేయండి. అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కూడా కంపల్సరీగా మనకు ప్రో వర్షన్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసుకొని ఇక్కడ మీరు ఓపెన్ చేసేసి ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 16:9 రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేయగానే మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని. సో గైస్, మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఈ యొక్క ఇమేజ్ అనేది కింద లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా ఇక్కడ మీరు ఈ యొక్క ఇమేజ్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి దీన్ని మీరు ఈ విధంగా జూమ్ చేసేసుకొని ఇక్కడ మీరు ఈక్వల్ టు పైన మీరు ట్యాప్ చేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇదే ఇమేజ్ని మీరైతే కూడా ఒక 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేయండి. సో మనకు వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్సే కాబట్టి 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేసేసేసి ఫ్రెండ్స్, మీకు యొక్క 2020 ఇమేజ్ అనేది కింద లింక్ అయితే ఇస్తాను. మీరైతే కూడా అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా మీరు కావాల్సినంతలో మీరు జూమ్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి ఇక్కడ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి సో గైస్ ఇక్కడ మీకు నచ్చిన ఇన్ యానిమేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. సో మీరు అనేది సో మీకు ఏదైతే ఇన్ యానిమేషన్ ఎఫెక్ట్ అయితే మీకు చాలా కంఫర్టబుల్గా అనేది ఉంటుందో సో దాన్ని మీరైతే కూడా సెలెక్ట్ చేసుకోండి గైస్. సో ఎగ్జాంపుల్గా నేనైతే కూడా ఈ యొక్క ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్నే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి డూప్లికేట్ పైన మీరు ట్యాప్ చేసేసి సో గైస్ ఇక్కడ పైన రొటేట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి సో దీన్ని మీరు ఇలా ఏం చేస్తారంటే గైస్, సో దీన్ని మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసేసేసి సో గైస్ ఇలా అటాచ్మెంట్ అనేది ఇచ్చేసేసి అదేవిధంగా ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా ఆల్పా ఒపాసిటీలోకి వెళ్ళేసి ఇక్కడ మీరు అనేది ఒపాసిటీ అనేది మీరు డౌన్ చేసేసేయండి గ్యాస్. సో మీరు అనేది చాలా వరకు అయితే కూడా డౌన్ చేసేసేయండి. సో ఈ విధంగా కనపడినట్లుగా మీరైతే కూడా డౌన్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే కూడా చూడండి మనకి ఈ విధంగా అయితే ఇలాగైతే వస్తుంది. సో ఇలాగ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఓవర్లేలోకి వెళ్ళేసేసి అదేవిధంగా ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా ఫైర్ ఫాక్స్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో అది మనకు కైన్ మాస్టర్లోనే ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇందులో మీకు నచ్చిన ఎఫెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా బ్యాక్ అనేది వచ్చేసి సో గైస్ దీన్ని మీరు ఇలా కొంచెం జూమ్ తక్కువగా చేసేసి ఇలా కార్నర్లో మీరు సెట్ చేసేసుకొని ఇదే ఎఫెక్ట్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేయండి. సో ఇలా ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి సో మళ్ళీ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి డూప్లికేట్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ పైన ఈ యొక్క ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి సో గైస్ మళ్ళీ మీకు నచ్చిన ఎఫెక్ట్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి. సో ఇచ్చేస్తే కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో రిమైనింగ్ అనదర్ పార్ట్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరైతే కూడా సైడ్కు స్క్రోల్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే కూడా చూడండి మనకి ఏ విధంగా అయితే ఎలాగైతే వస్తుందో సో ఇలా మనకైతే కూడా వస్తుంది. సో ఈ విధంగా మనకు వచ్చేసేసిన తర్వాత మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఓవర్ రిలేలోకి వెళ్ళేసేయండి. సో గైస్ ఓవర్ రిలేలోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేస్తే కూడా మరొక ఎఫెక్ట్ అయితే మనకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అనేది ఫైర్ వాక్స్ పార్ట్ అనేది ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్
అనేది ఇచ్చేసేసేయండి గైస్. సో ఇచ్చేసినట్లయితే కూడా మనకైతే కూడా ఇలాగైతే వస్తుంది. సో ఇదే ఎఫెక్ట్ని మీరు అనేది వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి కొంచెం కొంచెంగా మీరు అనేది ఇక్కడ కత్తెర సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ని మీరు యూజ్ చేసేసుకోండి గైస్. సో మీరు అనేది సో ఈ విధంగా మీరు అనేది వీడియో 30 సెకండ్స్ వరకు ఇలాగే మీరు అనేది ఈ విధంగానే మీరైతే కూడా ట్రిమ్ చేసేసుకోండి గ్యాస్. సో ఇలాగే ముక్కలు ముక్కలుగా మీరైతే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అప్పుడైతేనే మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనేది ఉంటుంది గ్యాస్. సో ఈ విధంగా మీరు ఎడిట్ అనేది ఇచ్చేసేసి ఇలా చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్. సో మనకి ఏ విధంగా ఎలాగైతే వస్తుందో ఇలా అనేది మనకైతే వస్తుంది. సో ఈ విధంగా వచ్చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా మనకు అనేది 1 సెకండ్స్ దగ్గర ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఎవరి ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు రిమూవ్ చేసేసుకొని జస్ట్ మీరు అనేది ఈ విధంగా మీరు యాడ్ అనేది ఇచ్చేసేసి ఇమేజ్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి ఇక్కడ మీరు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేయండి. సో మనకైతే కూడా ఇదైతే కూడా వైప్ అప్ అయితే కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో దీన్ని మాత్రం మీరు కంపల్సరీగా మీరైతే కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో అది సో ఇలా మీరు యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు ప్లే చేసి చూడండి. సో ప్లే చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు టెక్స్ట్లోకి వెళ్ళేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి గైస్. సో మీరైతే కూడా హ్యాపీ అని మీరు టైప్ చేసేసి ఇక్కడ ఒకే పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి అదేవిధంగా ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా అవుట్లైన్లోకి వెళ్ళేసి అలాగే మీకు మీ ఫేవరెట్ అవుట్లైన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేసేసి ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన లాస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి దీన్ని పూర్తిగా డౌన్ఫాల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి కొద్దిగా మీరు జూమ్ చేసేసుకోండి గైస్. సో మీరు అనేది జూమ్ చేసేసుకొని ఇలా మీరు పైన యాడ్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి అలాగే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకైతే కూడా వైప్ రైట్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది గైస్. సో దాన్ని మీరు అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన టైమింగ్ అనేది మీరు సెట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గైస్ ఇక్కడ మీరు ప్లే చేసి చూడండి. సో ఇలా ప్లే చేసిన వెంటనే ఇక్కడ మనకు అనేది ఇక్కడ ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సారీ గైస్, ఈ యొక్క టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి డూప్లికేట్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ కత్తర్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసేసి సో ఫస్ట్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా కంప్లీట్గా మీరు బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ మీరు కీబోర్డ్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్ సో న్యూ అని మీరైతే కూడా టైప్ చేసేసి ఇక్కడ మీరు ఓకే పైన మీరు ట్యాప్ చేసేసేయండి గైస్. సో ఓకే పైన మీరు ట్యాప్ చేసేసిన తర్వాత దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా మీకు ఇలా స్వైప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి ఇలా మీరు బ్యాక్ అనేది వచ్చేసి మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఓవర్ రిలేలోకి వెళ్ళేసేయండి. ఇలా ఓవర్ రిలేలోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకు మిస్టీరియస్ ఫాగ్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు లాస్ట్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసేయండి. సో గైస్, ఈ యొక్క ఎఫెక్ట్ మీకు లేకపోతే కూడా పైకి స్క్రోల్ చేస్తే మనకు గెట్ మోర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ వెళ్ళినట్లయితే కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది కైన్ మాస్టర్లోనే. సో ఇందులో నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకొని ఇలా బ్యాక్ అనేది వచ్చేసి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ అనేది వచ్చేసి కింద కార్నర్లో మీరు అనేది ఇలా ఈ విధంగా సెట్ చేసేసుకొని ఇదే ఎఫెక్ట్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేయండి. సో ఇలా వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి మీరైతే కూడా ప్లేస్ చేసి చూడండి గైస్. సో ఇలా ప్లేస్ చేసి చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఎగ్జాక్ట్గా మీరు అనేది 8 సెకండ్స్ దగ్గర మీరైతే ఏం చేస్తారంటే గైస్ సో లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసేసి సో గైస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్ సో ఇయర్ అని మీరైతే కూడా టైప్ చేసేసేయండి గైస్. సో మీరైతే కూడా సో ఇలా టైప్ చేసేసి ఇక్కడ ఓకే పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. సో మీరు ఏ ఫాంట్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫాంట్ని మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గైస్ దీన్ని మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇలా కొద్దిగా జూమ్ చేసేసుకొని సో అదేవిధంగా ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి మీ యొక్క ఫేవరెట్ కలర్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా బ్యాక్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే కూడా ఇలా అవుట్లైన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన అవుట్లైన్లలో మీకు కలర్ని మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు అనేది సో గైస్ ఇక్కడ వెయిట్ వచ్చేసేసి 11 లేదా 12 వరకు మీరు సెట్ చేసేసుకొని సో గైస్ ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి ఇదే
ఫాంట్‌ని మీరు వీడియో ఎండ్ వరకైతే కూడా డ్రాగ్ చేసేసి ఇన్ యానిమేషన్‌లోకెళ్ళేసి మీకు కావాల్సిన యానిమేషన్ ఎఫెక్ట్‌ని మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో, ఇచ్చేస్తాం కూడా మనకి ఈజీగా మనకనేది హ్యాపీ న్యూ ఇయర్ వాట్సాప్ స్టేటస్ విషెస్ వీడియో అనేది ఎడిట్ అనేది అయిపోతుంది గైస్. సో, సింపుల్‌గా అండ్ ఈజీగా అనేది. సో, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో, నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు. మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో, ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియోలోకెళ్ళేసేసి మీ మొబైల్‌లో ఏ అయితే సాంగ్స్ అయితే ఉన్నాయో ఆ సాంగ్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, నేనైతే కూడా ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లమ్ అనేది వస్తది. సో, మ్యూట్‌లో పెట్టేస్తున్నాను. సో, గైస్ ఈ విధంగా మీరైతే కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి, సో, గైస్ ఇలా మీరు ఫ్రంట్‌కు మూవ్ చేసేసి రిమైనింగ్ అన్నోన్ పార్ట్‌ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తెర సింబల్ పైన మీరు పైకి స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ కత్తెర సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్‌ని మీరు యూజ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసినట్లయితే ఈ విధంగా మనకు యాడ్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు యారో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగా పిక్సెల్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.